ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్. ఓకే, రైట్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మనకు తెలిసింది ఏంటంటే శాలరీ అనేది రిసిప్ట్ బేసిస్ ప్రకారం కానీ డ్యూ బేసిస్ ప్రకారం కానీ, అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఇది ముందు వస్తుంది ఆ విధంగా ట్యాక్సిబుల్ చేస్తాము శాలరీ అనేది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద. ఓకే, రైట్. తర్వాత అంటే శాలరీ కింద ట్యాక్సిబుల్ చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా లేదని ముందు మనం చూసుకోవాలి. అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ ఉండి అంటే నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా లేదా ఫస్ట్ శాలరీ కింద మనం ట్యాక్సిబుల్ చేయాలంటే. రెండోది అది అంటే అతను ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్తో ఎంప్లాయీగా వర్క్ చేయొచ్చు. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నా అంటే ఫుల్ టైం చేయకపోవచ్చు కదా, పార్ట్ టైం చేయొచ్చు కదా. సో పార్ట్ టైం చేసినా ఫుల్ టైం చేసినా ఇటువంటి దానివల్ల ఇంపాక్ట్ ఏం లేదు. నెక్స్ట్ ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ అంటే సపోజ్ అంటే ఎంప్లాయర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంటే శాలరీని ఏదో చారిటబుల్ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయమని డొనేషన్ రూపంలో. ఇది జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమే. ఈ ఫర్గోయింగ్ ఆఫ్ శాలరీ అనేది ట్యాక్స్బుల్ కాకుండా అయితే ఉండదు. ట్యాక్స్బుల్ అంటే ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. ఓకే, తర్వాత సరెండర్ ఆఫ్ శాలరీ. మామూలుగా సెంట్రల్ యాక్ట్ వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ కింద సరెండర్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. సో అది పార్ట్ ఆఫ్ శాలరీ ఇన్కమ్గా ట్రీట్ చేయడం మొత్తం. అలాగే శాలరీ పే ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు శాలరీ మీద ఎంప్లాయీ ట్యాక్స్ పే చేయాలి అంటే ఎంప్లాయీకి బర్డెన్. సో ఆ బర్డెన్ని తీసేయాలంటే ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడు, ట్యాక్స్ ఎంప్లాయర్ పే చేస్తాడు. అది మరి ఆ ట్యాక్స్ అమౌంట్ని శాలరీ కింద ట్రీట్ చేస్తామంటే లేదు, చేయకూడదు అనేది పాయింట్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ శాలరీ. అంటే శాలరీ అనేది అప్రూవల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇండియా శాలరీ అప్రూవ్ అయితే చాలు. అది ఎక్కడ పే చేస్తే రిలవెంట్ అయితే కాదు. అది అవుట్ సైడ్ ఇండియాలో పే చేసినా అది రిలవెంట్ అయితే కాదు. శాలరీ అనేది అప్రూవ్ చేశారా, సర్వీసెస్ అనేది ఇండియాలో సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు శాలరీ ఇక్కడ అప్రూవ్ అయిందా లేదా అది పాయింట్. అంతేకాని శాలరీ అనేది రిసీవ్ మాత్రం ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ సో తర్వాత బేసిస్ ఆఫ్ ఛార్జ్, రిసిప్ట్ బేస్, డ్యూ బేసిస్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ శాలరీ అయితే ట్యాక్సిబుల్ ఎందుకంటే రిసిప్ట్ బేసిస్. కానీ లోన్ అగైనెస్ట్ శాలరీ, లోన్ కానీ అడ్వాన్స్ అగైనెస్ట్ శాలరీ కానీ ఆ రెండు డిఫరెంట్ ఫ్రమ్ శాలరీ. ఓకే, అవి శాలరీ కింద ట్రీట్ చేయం. ఓకే, రైట్. ఏరియాస్ ఆఫ్ శాలరీ ఆల్రెడీ శాలరీ డ్యూ బేసిస్ ప్రకారం ట్యాక్సిబుల్ అయింటుంది. కానీ ఏరియాస్ ఆఫ్ శాలరీ ఒకవేళ అంటే రివిజన్, ఇప్పుడు సపోజ్ మనం ఇండియాస్ 8 చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ ఎస్టిమేట్ అండ్ ఎర్రర్స్, ఏదైనా అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏదైనా రివిజన్ ఏర్పడుతుంది. సేమ్ ఇక్కడ శాలరీ అనేది రివిజన్ అంటే పెరగచ్చు, శాలరీ అనేది పెరగచ్చు. సో ఆ శాలరీ అనేది ఏరియాస్ ఆఫ్ శాలరీ. కానీ ఏరియాస్ ఆఫ్ శాలరీ డ్యూ బేసిస్ ప్రకారం ట్యాక్సిబుల్ కదా. సో మళ్ళీ ఇప్పుడు ట్యాక్సిబుల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ వీళ్ళకి రిలీఫ్ సెక్షన్ 89 క్లాస్ 1 కింద రిలీఫ్ అనేది తీసుకోవచ్చు ఈ బేసిస్ ప్రకారం. ఓకే, రైట్. శాలరీ అంటే వైడర్ టర్మ్. ఓకే, అంటే శాలరీ అంటే ఇప్పుడు మనము మానిటరీ పేమెంట్ అలాగే నాన్ మానిటరీ ఫెసిలిటీ. మానిటరీ పేమెంట్ అంటే బోనస్ కానీ కమిషన్ కానీ బేసిక్ శాలరీ కానీ అలవెన్సెస్ కానీ. నాన్ మానిటరీ అంటే హౌసింగ్ అకామిడేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, వేజెస్ కూడా అంటే శాలరీలో ఈ విధంగా అంటే గ్రాట్యుటీ, యాన్యుటీ ఆర్ పెన్షన్, వేజెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, వేజెస్ అనేది రెగ్యులర్ అంటే ఫిక్స్డ్ పేమెంట్ అని, అంటే రెగ్యులర్ వేజెస్ అంటే ఫిక్స్డ్ రెగ్యులర్ పేమెంట్ అనేది అదే ఫర్ ఎర్నింగ్ ఆఫ్ వర్క్ ఆర్ సర్వీసెస్. ఓకే, పేమెంట్ అనేది ఆ విధంగా పే చేస్తాం మనకి. రైట్. నెక్స్ట్ టైప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. అంటే అలవెన్సెస్ ఏంటి, నాన్ మానిటరీ ఫెసిలిటీకి సంబంధించి లేదా మానిటరీలో ఉండొచ్చు అలవెన్సెస్, నాన్ మానిటరీలో ఉండొచ్చు. సో కొన్ని అలవెన్సెస్ కొన్ని ఫుల్లీ ట్యాక్సిబుల్ ఉంటాయి, కొన్ని పార్ట్లీ ట్యాక్సిబుల్ ఉంటాయి, కొన్ని ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఉంటాయి. అవి ఎలా సో ఫుల్లీ ట్యాక్సిబుల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కానీ, డిఎన్ఎన్స్ అలవెన్స్ కానీ,
ఓవర్ టైమ్ అలవెన్స్ కానీ, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్, సిటీ కాంపనేటరీ అలవెన్స్, ఇంటీరియం అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్, టిఫిన్ లంచ్ ఆర్ డిన్నర్, ఎనీ అదర్ క్యాష్ అలవెన్స్, వాటర్ అలవెన్స్, నాన్ ప్రాక్టింగ్ అలవెన్స్, ఇవన్నీ ఫుల్లీ ట్యాక్స్బుల్. పార్ట్లీ ట్యాక్స్బుల్ అంటే స్పెషల్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 14, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ 10 సబ్సెక్షన్ 13A ఫుల్లీ ఎగ్జామ్ట్. అంటే జడ్జెస్కి హైకోర్టు జడ్జెస్కి ఇచ్చిన అలవెన్సెస్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పే చేసే అలవెన్సెస్ కానీ, లేదా సిటీ కాంపనేటరీ అలవెన్స్ జడ్జి రిసీవ్ చేసుకున్న అలవెన్స్ కానీ, లేకపోతే హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే సమ్చువరీ అలవెన్స్ గ్రాంటెడ్ టు వాళ్ళకి, అలాగే అలవెన్సెస్ గ్రాంటెడ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ఇండియా. సో వాళ్ళకి అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి శాలరీ పే చేస్తే శాలరీ అనేది ట్యాక్స్బుల్ అవుతుంది, కానీ అలవెన్సెస్ మాత్రం ఎగ్జామ్టెడ్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ టు ఎంప్లాయీ అదర్ దాన్ బ్లైండ్, డెఫ్ అండ్ డమ్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీ అయితే ఫుల్లీ ట్యాక్స్బుల్. అదే డెంబ్ బ్లైండ్ అయితే వాళ్ళకి ఎగ్జామ్టెడ్ తీసుకోవచ్చు. ఓకే, అలవెన్సెస్ విచ్ ఆర్ ఫుల్లీ ట్యాక్స్బుల్ అంటే మనం ఇందాక మాట్లాడుకునే జస్ట్. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సెక్షన్ 10 సబ్సెక్షన్ 13 అంటే పార్ట్లీ ట్యాక్స్ఫుల్లో కవర్ అయ్యేది, అలాగే స్పెషల్ అలవెన్స్ 10 సబ్సెక్షన్ 14 కింద కవర్ అయ్యేది, అంటే రెండు పార్ట్లీ అలవెన్సెస్. ఇప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పుడు ఇస్తాము? మనం ఓన్ హౌస్లో ఉన్నప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ రాదు, అలాగే రెంట్ అసలు పే చేయకపోతే అసలు హౌస్ రెంట్ అలవెన్స్ రాదు. అలాగే ఇంకొకటి ఈ అలవెన్స్ అంటే మామూలుగా లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెట్రో సిటీస్ అదర్ దాన్ సిటీస్. మెట్రో సిటీస్ అంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై. అంటే హెచ్ఆర్ఏ యాక్చువల్లీ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు సపోజ్ యాక్చువల్లీ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంత, యాక్చువల్ రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ. శాలరీ మీనింగ్ ఏంటంటే ఇక్కడ శాలరీ, బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎన్స్ అలవెన్స్ ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో అంత పర్సెంటేజ్ డిఎన్ఎన్స్ అలవెన్స్ అనేది ఫార్మ్ పార్ట్ ఆఫ్ శాలరీగా ట్రీట్ చేస్తారు, అంటే బేసిక్ శాలరీ, డిఎన్ఎన్స్ అలవెన్స్. అలాగే కమిషన్ కింద ఎలా పే చేస్తే ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ మీద పే చేస్తే, లేకపోతే మామూలుగా అయితే అసలు ఏ అలవెన్సెస్ ఇంక్లూడ్గా ఓన్లీ బేసిక్ శాలరీ, డిఎన్ఎన్స్ అలవెన్స్. ఇది ఫర్ కంపిటీషన్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ సంబంధించి. మెట్రో సిటీస్ అయితే 50% ఆఫ్ శాలరీ ఫర్ ద రిలవెంట్ పీరియడ్ ఆ అమౌంట్, అంటే లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అలాగే అదర్ సిటీస్ అయితే 50 ఇన్స్టెడ్ ఆఫ్ 50 40 రీప్లేస్ చేస్తాం మనం, అంతే, జస్ట్ 40 రీప్లేస్ చేస్తాం. తర్వాత రిలవెంట్ పీరియడ్ అంటే సపోజ్ మనం ప్రీవియస్ ఇయర్ 1920 చేస్తున్నాం కాబట్టి 1920లో ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్. రిలవెంట్ పీరియడ్ అంటే 1920 ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్లో 1920లో ఎన్ని మంత్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ఫెసిలిటీ తీసుకుంటే అన్ని మంత్స్, అంతే. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ కొన్ని స్పెషల్ అలవెన్స్, అవి పర్సంటేజ్లో ఓకే యా హౌస్ రెంట్ అలవెన్స్. సో ఈ ప్రాబ్లంలో బేసిక్ పే కమిషన్ 6,000 పర్ యానం ఉంది, సో అది కమిషన్ తీసుకోము. డిఎన్ఎస్ అలవెన్స్ 6,000 పర్ మంత్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమీ చెప్పలేదు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మనం అజ్యూమ్ చేసుకుంటాం. మామూలుగా అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంత 50% 40% చెప్తారు, అలా చెప్పినప్పుడు అది తీసుకుంటే, లేకపోతే లేదు. సో 600 పర్ మంత్, 3,000 + 600 శాలరీ కింద ట్రీట్ చేస్తాం. ఈ మోటార్ కార్ ఫర్ పర్సనల్ యూజ్ ఎక్స్పెండిచర్ మెట్ బై ద ఎంప్లాయర్ అంటే 5. ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ సంబంధించి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నది, ఓన్లీ ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్స్. దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు 900 రూపీస్ పర్ మంత్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్ చేసుకున్నాం. సో 900 × 12 మంత్స్, సో 10,800 అనేది హెచ్ఆర్ఏ రిసీవ్డ్. అలాగే డిఎన్ఏ శాలరీ 3,600 × 12 మంత్స్. ఓకే, అమౌంట్ అప్పుడు రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ. సో శాలరీ అనేది రెంట్ యాక్చువల్ ఎంత పే చేస్తున్నారు, 1,000 పర్ మంత్. సో 12 మంత్స్ అంటే 12,000. సో 12,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ లెస్, అదొక అమౌంట్. హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్, అదొక అమౌంట్. నెక్స్ట్ ఈ స్టేట్ సిటీ కాన్పూర్ కాబట్టి 40% ఆఫ్ శాలరీ. సో విచ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది మనం 10 సబ్సెక్షన్ 13A కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో 10,800 నుంచి ఆ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్షన్ అమౌంట్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ అనేది ట్యాక్స్బుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, అంతే. ఓకే, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి, నవంబర్ 2019 నుంచి మార్చి 20, అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. నవంబరు ఓకే 5 months 8,000 పర్ మంత్ ఫర్ అకామిడేషన్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ అంటే మనకి కోల్కతా, చెన్నై, ముంబై, ఓకే,
ఆ సిటీలో ఉందంటే 50% ఆఫ్ శాలరీ అనేది ఇట్లా అంటే లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే జూన్ టు అక్టోబర్ 6,000 పర్ మంత్, ఏప్రిల్ టు మే. తర్వాత నెక్స్ట్ మామూలుగా ఇక్కడ డిఎన్ఎన్స్ అలవెన్స్ ఉంది 50% ఆఫ్ విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ యాజ్ పర్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో 50% డిఎన్ఎన్స్ అలవెన్స్. సో హెచ్ఆర్ఏ కింద 50% అంటే ఇప్పుడు టోటల్ బేసిక్ శాలరీలో నుంచి 50% తీసుకుంటాం. ఇప్పుడు 10,000 పర్ మంత్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పటి నుంచి, 1st February అంటే 2 months ఇంక్రిమెంట్. సో రిమైనింగ్ 10 months సో 11,000 2 months 11th అంటే ఫిబ్రవరి మార్చి. సో అంటే మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం మనం ఏప్రిల్ టు మే అంటే ఒక పార్ట్, అలాగే నెక్స్ట్ జూన్ టు అక్టోబర్ ఒక పార్ట్, తర్వాత నెక్స్ట్ జనవరి నుంచి ఇంక్రిమెంట్ అనేది శాలరీ హౌస్ రెంట్ అలవెన్స్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి సో అక్కడ మనము పార్ట్ని సపరేట్ చేయాలి. అంటే జూన్ టు అక్టోబర్ ఒక పార్ట్, నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఆ 2 months ఒక పార్ట్, నెక్స్ట్ జనవరి నుంచి వస్తుంది కాబట్టి సో జనవరి ఒక పార్ట్, జనవరి అనేది ఒక మంత్ ఒక పార్ట్, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఎక్సీడ్ అయింది కాబట్టి సో ఫిబ్రవరి టు మార్చ్ అనేది ఒక పార్ట్. మొత్తం ఇట్లా 5 partsగా చేసుకుంటే చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం, అంతే ఏం లేదు. అప్పుడు మనకు బేసిక్ శాలరీ డిఎన్ఎన్స్ అలవెన్స్ బేస్ చేసుకుంటే మనకి శాలరీ అనేది హెచ్ఆర్ఏ కింద వస్తుంది. సో రెంట్ ఎంత పే చేశారనేది మనం ఎవ్రీ మంత్ పార్ట్ వైజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి హెచ్ఆర్ఏ కింద మనం 10 Subsection 13A కింద ఎంత ఎగ్జామ్స్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసా అది. తర్వాత ఇక్కడ గ్రాస్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమని. సో గ్రాస్ శాలరీ అంటే బేసిక్ శాలరీ వస్తుంది, అలాగే డిఎన్ఎన్స్ అలవెన్స్ 100% వస్తుంది, 50% ఓన్లీ హెచ్ఆర్ఏ పర్పస్ కోసమే. అది ప్రాబ్లం దానికి సంబంధించి. ఇక్కడ 5 parts చేసి ఉంటారు చూడండి. ఏప్రిల్ టు మే, జూన్ టు అక్టోబర్, నవంబర్ టు డిసెంబర్, జనవరి అనేది ఒక మంత్ తీసుకున్నారు. అక్కడ అంటే మనం క్వశ్చన్ బేస్ ప్రకారం వెళ్ళిపోవాలి. అలాగే ఢిల్లీ 50% ఆఫ్ శాలరీ, అలాగే వేరే గజియాబాద్ 40%. సో కన్వీనియంట్ కోసం అలా అంతే. నెక్స్ట్ స్పెషల్ అలవెన్స్ టు మీట్ ఎక్స్పెన్సెస్. స్పెషల్ అలవెన్సెస్ టు మీట్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు డ్యూటీస్ ఆర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. అంటే మామూలుగా 10 Subsection 14 Clause 1, 10 Subsection 14 Clause 2 ఇట్లా 2 సెక్షన్లు చెప్పారు. రూల్ 2BB ప్రకారం 1 ప్రకారం మాత్రం 10 Subsection 14 Clause 1 ప్రకారం అంటే ఏదైనా అలవెన్సెస్ ఉంటే అవి ఫుల్లీ ఎగ్జామ్టెడ్, కానీ అవి యూటిలైజ్ చేయాలి, ఫుల్లీ యూటిలైజ్డ్. అదే 10 Subsection 14 Clause 2 ప్రకారం స్పెషల్ అలవెన్స్ అనేవి ఎస్ఎస్సి గ్రాంట్ చేసినప్పుడు అంటే టు మీట్ యాజ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ లేదా డ్యూటీ బేర్ ప్రకారము అయితే అవి వెదర్ స్పెంట్ ఆర్ నాట్, అతను ఖర్చు అంటే అతను యూజ్ చేసాడు లేదా దాంతో సంబంధం లేదు, కానీ అవి మాత్రం ట్యాక్స్ఫుల్, పార్ట్లీ ట్యాక్స్ఫుల్. ఏది 10 Subsection 14 Clause 2 ప్రకారం లిమిట్స్ దాటితే ట్యాక్స్ఫుల్. ఓకే, ఇప్పుడు 10 Subsection 14 ప్రకారం అలవెన్సెస్ ప్రిస్క్రైబ్డ్. సో 10 Subsection 14 Clause 2 రూల్ 2BB2 ప్రకారం అంటే లిమిట్స్ దాటితే ట్యాక్సబుల్, లేకపోతే లేదు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. కానీ 10 Subsection 14 Clause 1 ప్రకారము అవి మాత్రం ఫుల్లీ ఎగ్జామ్టెడ్, అవి యూటిలైజ్ చేయాలి. ఫుల్లీ యూటిలైజ్డ్ అప్పుడే ట్యాక్స్ఫుల్. ఓకే, ఇప్పుడు ఎనీ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ స్పెషల్ కాంపెన్సేటరీ హిల్లీ ఏరియాస్లో, అలాగే హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ లేదా ఆర్ అన్కాగ్నిజినియల్ క్లైమేట్ అలవెన్స్ ఆర్ స్నో బౌండ్ ఆర్ అలవెన్స్. అంటే ఎలా 800 rupees extent to which allowance is exempt అంటే 800 rupees or 300 rupees per month depending upon the specified location. 7,000 per month in Siachen area of Jammu and Kashmir. ఓకే, అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ 2లో ఇప్పుడు పాయింట్ 7 అలవెన్స్ 7 ఏంటంటే
కాంపన్సేటరీ ఫీల్డ్ ఏరియా అలవెన్స్ స్పెసిఫైడ్ ఏరియాస్ ఇన్ స్పెసిఫైడ్ స్టేట్స్ సో 2600 పర్ మంత్. అలాగే కాంపన్సేటరీ మోడిఫైడ్ ఫీల్డ్ ఏరియా అలవెన్స్ స్పెసిఫైడ్ ఏరియాస్ ఇన్ స్పెసిఫైడ్ స్టేట్స్ 1000 పర్ మంత్. కాంపన్సేటరీ మోడిఫైడ్ ఫీల్డ్ ఏరియా అది 8th పాయింట్. 9th పాయింట్ ఎనీ స్పెషల్ అలవెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ కౌంటర్ insurgency allowance granted to the members of armed forces operating in areas away from their permanent location 3900 per month. ఇప్పుడు ఈ 3 పాయింట్ల కింద అంటే ఈ మూడు అలవెన్సెస్ కింద అంటే సపోజ్ 9th అలవెన్స్ కింద క్లెయిమ్ చేసుకున్నాం. అలా అని 9th కానీ 7th కానీ 8th కానీ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు 2nd క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. 7, 8, 9 క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి 2 కింద మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అంటే ఇది ఎగ్జామ్టెడ్. ఓకే, అది పాయింట్. సెకండ్ పాయింట్ ఎనీ స్పెషల్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ మామూలుగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపీస్ పర్ మంత్ ఫర్ చైల్డ్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్. అలాగే హాస్టల్ ఎక్స్పెండిచర్ 300 రూపీస్ పర్ మంత్ ఫర్ చైల్డ్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్. ఓకే, ఇవి. అలాగే ట్రైబల్ ఏరియా అలవెన్స్ ఎంత అంటే 200 రూపీస్ పర్ మంత్. ట్రైబల్ ఏరియా ట్రైబల్ స్పెషల్ కాంపన్సేటరీ ట్రైబల్ ఏరియాస్ కానీ షెడ్యూల్డ్ ఏరియాస్ కానీ ఏజెన్సీ ఏరియాస్ అలవెన్స్ అయితే స్పెసిఫైడ్ స్టేట్ 200 రూపీస్ పర్ మంత్ అది. ఓకే, యా ఎనీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పర్ డే ఫుడ్ డంప్ ఆర్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి 3200 రూపీస్ పర్ మంత్. 3200 రూపీస్ పర్ మంత్ అది. ఓకే, రైట్. సో any SSC claiming exemption in respect of allowances mentioned at serial number 789 shall not be entitled to exemption in respect of allowances referred to at serial number 2. ఓకే, పాయింట్ క్లియర్. ఇక్కడ చూడండి ప్రాబ్లమ్ 3లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎక్కడ అది లేదు ఇవ్వరు. ట్రైబల్ ఏరియా అలవెన్స్లో 500 రూపీస్ పర్ మంత్ 200 రూపీస్ వరకు ఇస్తాం. అంటే మిగతా రిమైనింగ్ 300 అనేది ట్యాక్స్ఫుల్ అవుతుంది. అలాగే 150 ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపీస్ పర్ మంత్ మ్యాక్సిమం 2 చిల్డ్రన్. ఇక్కడ 150 రూపీస్ పర్ మంత్ ఫర్ ఎల్డర్స్ అని అండ్ 70 రూపీస్ పర్ మంత్ ఈజ్ యంగర్స్ అని. సో 70 రూపీస్ అనేది విత్ ఇన్ లిమిట్ ఆఫ్ 100 రూపీస్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 150 అనేది ఎక్స్ట్రా 50 రూపీస్. సో ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది ట్యాక్స్ఫుల్ అనేది. ఓకే, నెక్స్ట్ యా ఫర్డిమ్ అలవెన్స్. అంటే ఫర్డిమ్ అలవెన్స్ యూకేలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి ఇస్తున్నారు. సో ఫర్డిమ్ అంటే డైలీ అలవెన్స్ కాబట్టి అది ఫుల్లీ ఎగ్జామ్టెడ్ 10 సబ్సెక్షన్ 14 క్లాస్ 1 ప్రకారం రూల్ 2BBలో చెప్పిన ప్రకారం. ఓకే, అంటే అసెసింగ్ ఆఫీసరు వద్దన్నారు ఆ పాయింట్ అది. నెక్స్ట్ అలవెన్సెస్ హైకోర్టు జడ్జెస్ కానీ వీటికి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ యాన్యుటీ ఆర్ పెన్షన్. యాన్యుటీ అంటే ఇయర్లీ గ్రాంట్ అని, ఇయర్లీ గ్రాంట్. అలాగే లంసమ్ పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇయర్. ఓకే, యాన్యుటీకిన అంటే ఫాస్ట్ ఎంప్లాయీ నుంచి రిసీవ్ చేసుకుంటే ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ కింద ట్యాక్స్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ ఎంప్లాయీ నుంచి రిసీవ్ చేసుకుంటే శాలరీ కింద ట్యాక్స్ఫుల్ అవుతుంది. అదర్ పర్సన్ కింద రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్స్ఫుల్ అవుతుంది. ఓకే, పెన్షన్ అంటే పెన్షన్ ఇదనేది పీరియాడిక్ పేమెంట్ ఎస్పెషల్లీ బై గవర్నమెంట్. అంటే పెన్షన్ ఎవరు పే చేస్తారు? కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ అదర్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఫాస్ట్ సర్వీస్ టు ద ఎంప్లాయీ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఫాస్ట్ సర్వీస్ పేయబుల్ ఆఫ్టర్ ఈజ్ రిటైర్మెంట్. ఓకే, పెన్షన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంది కమిటెడ్ పెన్షన్, అన్కమిటెడ్ పెన్షన్. కమిటెడ్ పెన్షన్ ఏమో లంసమ్గా, అన్కమిటెడ్ పెన్షన్ అంటే పీరియడిక్ పేమెంట్. సో అన్కమిటెడ్ పెన్షన్ అనేది ఫుల్లీ ట్యాక్స్ వెదర్ గవర్నమెంట్ అయినా నాన్ గవర్నమెంట్ అయినా. కానీ కమిటెడ్ పెన్షన్లో గవర్నమెంట్ అయితే ఎగ్జామ్టెడ్. తర్వాత అదర్ ఎంప్లాయీస్ అయితే రిసిప్ట్ ఇన్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఇన్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఇన్ గ్రాట్యుటీ అయితే 1/3 ఆఫ్ కమిటెడ్ పెన్షన్ బై కమిటెడ్ పర్సంటేజ్ అనేది ఎగ్జామ్షన్గా తీసుకోవచ్చు. అలాగే నాట్ రిసీవ్డ్ ఇన్ గవర్నమెంట్ గ్రాట్యుటీ అయితే half of committed pension by committed percentage అనేది ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. రిమైనింగ్ అనేది ట్యాక్స్ఫుల్ అనేది చేస్తాం. ఓకే, చూడండి పెన్షన్. సో కమిటెడ్ అన్కమిటెడ్ అయితే ఫుల్లీ ట్యాక్స్ఫుల్ వెదర్ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్. కమిటెడ్లో ఎంప్లాయీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లేదా లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ కార్పొరేషన్, మెంబర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్ అయితే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ 10 సబ్సెక్షన్ 10A క్లాస్ 1 ప్రకారం. 10 క్లాస్ 10A
10 subsection 10A class 2 class A ప్రకారం other employees committed లో other employees if the employee is in receipt of gratuita not receipt of gratuita does not receive any gratuity. So if the employee is in receipt of gratuity అయితే 1/3 of committed pension by committed percentage into 100 and would be exempt. So half if the employee does not exceed అయితే అది ఓకే. ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ఏంటి, హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కమిటెడ్ పెన్షన్ అనేది అన్కమిటెడ్ పెన్షన్ అయితే ఫుల్లీ ట్యాక్స్ఫుల్, వెదర్ అన్కమిటెడ్ పెన్షన్ అయితే ట్యాక్స్ఫుల్, కమిటెడ్ పెన్షన్ అయితే ఎగ్జామ్టెడ్. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎగ్జామ్టెడ్. ఓకే. సో 5,000 per month. 1st February 2020 he committed 60% of his pension అంటే 3 lakhs. సో 60% అంటే 5,000 మీద 60%. సో రిమైనింగ్ 2,000 అనేది అన్కమిటెడ్ పెన్షన్ అంటే 2 months. ఫస్ట్ 4 months 1st October రిటైర్ అయ్యాడు. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months అన్కమిటెడ్ పెన్షన్. సో 5,000 into 4 months 20,000. సో అన్కమిటెడ్ పెన్షన్ ఫిబ్రవరి, మార్చి. సో 2,000, 4,000, 24,000. సో ఎగ్జామ్షన్ కమిటెడ్ పెన్షన్ 3 lakhs. సో 3 lakhs ఫుల్లీ అనేది ఎగ్జామ్షన్. అదే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే రిసీవింగ్ గ్రాట్యుటీ 5 lakhs at the time of రిసీవింగ్ ద ఎంప్లాయీ రిసీవింగ్ గ్రాట్యుటీ, నాట్ రిసీవింగ్ గ్రాట్యుటీ. రిసీవింగ్ గ్రాట్యుటీ అయినప్పుడు 1/3. కమిటెడ్ పెన్షన్ అంతా 3 lakhs. 3 lakhs by percentage కమిటెడ్ పెన్షన్ 60%. సో 5 lakhs. 5 lakhs into 5 lakhs by 1/3 అంటే 1,66,667 అనేది ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ 3 lakhs లో నుంచి రిమైనింగ్ బ్యాలెన్స్ ట్యాక్స్ కమిటెడ్ పెన్షన్ కింద. అలాగే డస్ నాట్ రిసీవ్ ఉన్నప్పుడు హాఫ్ అంటే 5 lakhs by హాఫ్, 5 lakhs లో నుంచి 2,50,000 రిమైనింగ్ బ్యాలెన్స్ ట్యాక్స్ అనేది పాయింట్. ఓకే, ఇది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.